మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను నా ప్రతిష్ఠిత జనము, నా స్వకీయ జనము, నా స్వకీయ సంపాద్యము, నేను ఎన్నుకున్న ప్రజలు అని చెప్తూ ఉన్నాడు. ఎంతోమంది ఉండగా దేవుడు ఎన్నుకున్న మనుష్యులు ఎవరు? ఇశ్రాయేలీయులు. అయితే వారు దేవుని యొక్క మాటకు విధేయత చూపక ప్రతి విషయంలోనూ కూడా అవిధేయత చూపిస్తూ దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెడుతూ పదే పదే ఆయన్ని విసిగిస్తూనే జీవించారు. మీరు చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మలాకి తరువాత కొత్త నిబంధన గ్రంథం అనేది మొదలవుతుంది మత్తయి సువార్తతో. ఈ రెండు గ్రంథాల మధ్య దాదాపు 400 సంవత్సరాల కాలము దేవుడు మౌనంగా ఉన్నాడంట. ఆ యొక్క సమయంలో ఎటువంటి ప్రవచనములు కానీ రాలేదంట. దేవుని వద్ద నుంచి ఏ ఒక్క మాట రాలేదంట. వాక్కు ప్రత్యక్షమదు అగుట చాలా అరుదంట. దేవుడు మౌనంగా ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రములోని ప్రవక్తల గ్రంథంలో అన్ని ప్రవచనాలకు కూడా మెస్సియా యొక్క రాకను సూచిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీయులు రోమ్ ప్రభుత్వం కింద నలిగిపోతూ ఉన్నారు. అధిక పన్నుల భారము చేత స్వతంత్రత అనేది లేకుండా నలిగిపోతూ ఉన్నారండి. ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నది ఎవరి కోసం తెలుసా? మెస్సియా కోసం. మెస్సియా వస్తాడు, మెస్సియా మమ్మల్ని రక్షిస్తాడు, యుగ యుగముల వరకు ఆయన రాజ్యం ఏలుతాడు, దావీదు కుమారుడు వస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే దేవుడు రాలేదా? మెస్సియా వచ్చాడు కదా. మెస్సియా వచ్చాడు. తను ఏ పని చేయాలి అని అనుకున్నాడో ఆ పని చేశాడు. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు కూడా. కానీ ఇప్పటికీ కూడా యూదులలో ఎంతోమంది ఇంకా మెస్సియా వస్తాడు, ఇంకా మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. గ్రహించలేకపోయారు వాళ్ళు. నా స్వకీయ సంపాద్యము అని చెప్పిన ఆ స్వకీయులే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని 11వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన తన స్వజనుల దగ్గరికి వెళ్ళాడు, స్వకీయుల వద్దకు వెళ్ళాడు, కానీ ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని రాయబడి ఉన్నదండి. ఒక వ్యక్తితో నాకు సహవాసం బాగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క గొంతుని నేను గుర్తుపట్టగలుగుతాను కదా, ఆ వ్యక్తి యొక్క రూపుని నేను గుర్తుపట్టగలుగుతాను కదా. బై నేచర్, ఆయన నేచర్ని బట్టి, ఆయన స్వభావమును బట్టి, ఆయనతో నాకు ఉన్న సహవాసమును బట్టి ఆయన నేను గుర్తించగలుగుతాను కదా. మరి పాత నిబంధన కాలంలో భక్తులందరూ పొందుకున్న ప్రత్యక్షతలు యేసయ్యని గురించే కదా. అటువంటి యేసయ్య వారి ముందుకు వచ్చి నిలబడితే దేవుని కుమారునిగా అంగీకరించిపోగా, వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియాగా అంగీకరించిపోగా వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు దయ్యం పట్టినవాడు, నువ్వు వెర్రివాడవు, నువ్వు బయల్జెబూలు వలన దయ్యాల్ని వెళ్ళగొడుతూ ఉన్నావు, నువ్వు దేవదూషలు చేస్తూ ఉన్నావు అని రకరకాల మాటలండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే పరిసయ్యులు, సదుకాయులు, శాస్త్రులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులు అందరూ వచ్చి చెప్తున్నారు, నువ్వే క్రీస్తువని నేను నమ్మాలంటే ఏ సూచక క్రియ చూపిస్తావయ్యా? ఆకాశం నుండి మా కొరకు ఒక సూచక క్రియ చూపించు అని అడుగుతున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నా యందు తండ్రి నిలిచి ఉన్నాడని నా మాటల్ని బట్టి కాదయ్యా, నా క్రియలను బట్టి నమ్మండి, నా క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? ఆకాశము నుండి ఒక సూచక క్రియ కావాలి, నువ్వే మెస్సియానే నమ్మాలి అని అంటే ఆకాశము నుండి ఒక సూచక క్రియ నాకు కావాలి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు గంతులు వేస్తున్నారు, పక్షవాయువు కలిగిన వారు పరుపెత్తుకొని నడుస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒకే ఒక్క ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే స్వస్థపరచబడింది. 18 సంవత్సరాల నుంచి గూను కలిగిన వ్యక్తి, అలా వంగిపోయిన వ్యక్తి, ఆమె యొక్క నడుము చక్కగా నిలబడిందంటండి. 38 సంవత్సరాల నుంచి ఎవరూ లేరే నాకు అని బాధపడుతూ ఎదురు చూస్తూ నిరుత్సాహంలో ఉన్న వ్యక్తిని ఒకే ఒక్క మాట నడపగలిగిందే. ఎన్నో దినములుగా చీకటిలోనే ఉండిపోయిన ఎంతోమంది జీవితాలు మార్చబడ్డాయి. ఆయన వెళ్ళిన ప్రతి చోట ఆశ్చర్యకరమైన వెలుగులోనికి జనులు నడిపింపబడ్డారు. ఇవన్నీ దేవుడు తనకి తోడుగా ఉండకపోతే ఒక సామాన్య మానవునికి సాధ్యమా అని వారు ఆలోచించలేదు. ఇదిగో నా పొరుగువాడు సంతోషంగా ఉన్నాడు, నా పొరుగు అని ఒక జీవితము మార్చబడింది, నా పొరుగువాడు ఇప్పటి వరకు నడవలేకపోయాడు, ఇప్పుడు గంతులేసి నడుస్తూ ఉన్నాడు, దేవునికే మహిమ అని ఏమన్నా వాళ్ళు చెప్పగలిగారా అండి? వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం నేను నీతిమంతులము అనుకుంటున్నాడు. దేవుడు వాళ్ళని గద్దించలేదు. నేను నీతిమంతుల కోసం రాలేదయ్యా, నేను
పాపుల కోసం వచ్చానయ్యా అని చెప్పారు. అంటే గ్రహింపు లేదు, నేను పాపి అన్న గ్రహింపు లేదు, యేసే నాకు అవసరము అన్న ఆ గ్రహింపు లేదు. వాళ్ళు కేవలము రోమా ప్రభుత్వం నుంచి విడుదల మాకు కావాలి అని ఆశపడుతున్నారు. కానీ పాపపు కట్ల నుంచి, ఈ మరణము వారి మీద కలిగి ఉన్న అధికారం నుంచి మాకు విడుదల కావాలి, మేము ఏ మహిమనైతే పోగొట్టుకుని ఉన్నామో ఆ మహిమను తిరిగి పొందుకునేందుకే మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు, నాకు ఆయన అవసరమై ఉన్నాడు అన్న వారి అవసరతని గుర్తించలేకపోయారండి. తమ దృష్టిలో తాము ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణముగా పాటించేవారు, నెరవేర్చేవారు అయి ఉన్నారు. నేను నీతిమంతుడిని కదా, నాకు యేసయ్య అవసరం లేదు అనుకుంటూ ఉన్నారండి. నిజముగా వారు నీతిమంతుల? ఒక్కమారు చూడండి, ధర్మశాస్త్రం మొత్తము 2 ఆజ్ఞల్లో ఇమిడించబడి ఉన్నది. మొదటిది, నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నా పొరుగువారి జీవితం మార్చబడినప్పుడు నేను సంతోషించకపోతే నాలో ప్రేమ ఉందా? నా పొరుగువారి జీవితము ఎన్నో దినములుగా కట్లతో బంధింపబడినప్పుడు, నా పొరుగువారి జీవితము వేదనలతోనూ వ్యాధులతోనూ రోగములతోనూ బలహీనతలతోనూ అంగవైకల్యముతోనూ ఉన్నప్పుడు, వారి యొక్క జీవితము యేసు రాగానే మారినప్పుడు నేను సంతోషించకపోతే, దానిని బట్టి దేవుని మహింపరచకపోతే నిజంగా నేను నా పొరుగువారిని ప్రేమిస్తున్న వ్యక్తినేనా? మరి పరిసయ్యులు సద్దుకైలు చేశారు కదా, అదే చేశారు. వాళ్ళు స్వస్థపరచబడుతున్నాయి, ప్రతి ఒక్కరి జీవితాలు మారుతున్నాయి అన్నప్పుడు ఎందుకు విశ్రాంతి దినమున నువ్వు స్వస్థపరిచావు అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఆయన అడ్డుకోవాలని చూసారే కానీ నా పొరుగువారి జీవితం మారుతుంది, దేవానికి స్తోత్రమయ్యా, ఇన్ని దినములు నేను ఎదురు చూసిన కార్యము వారి జీవితంలో జరుగుతుందయ్యా అని వాళ్ళకి బదులు వేలు గంతులేసి ఉండాల్సింది కదండి. అలా చేయలేదు. వారి దృష్టికి వాళ్ళు నీతిమంతులు, అందుకే వాళ్ళు మెస్సియాని తెలుసుకోలేకపోయారండి. యేసయ్య వాళ్ళకి ఒక హింట్ కూడా ఇచ్చాడు. ఇదిగో యోనాను గూర్చిన సూచక క్రియను తప్పిస్తే ఇక మరొకటి మీకు అనుగ్రహించబడదు. యోనా సూచక క్రియ ఏంటండి? 3 రాత్రింపగళ్ళు చేప కడుపులో ఉండడమే. యేసయ్య కూడా 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉన్నాడు. ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానము జరుగుతుంది, ఇది నిశ్చయము, ఇదే మీకు ఒక సూచన, నేనే మెస్సియానై ఉన్నాయని అని దేవుడు చెప్పాడండి. అది కూడా జరిగింది కదా. కానీ వాళ్ళు గుర్తించారా? దానిని కూడా గ్రహించినంత కఠినమైన మనస్సు వాళ్ళకి అయిపోయింది. మనము కూడా ఈ సమయంలో, ఈ యొక్క పరిస్థితుల్లో ఇలానే ఉన్నాం కదా. నేను యేసయ్యను ఎందుకు నా సొంత రక్షకునిగా అంగీకరించాను? నా జీవితం బాగుపడాలని, ఒక మంచి బంగ్లా కొనుక్కోవాలని, ఒక మంచి కారు కావాలని, నా సమస్యలు తీరుతాయని, నా వేదనలు తొలగిపోతాయని, సమాజంలో నేను మంచి పొజిషన్కి వెళ్తానని, ఇందుకే నేను యేసయ్యని కనుక్కున్నాను. ఇందుకే నేను యేసయ్యని నా సొంత రక్షకునిగా అంగీకరించాలని తప్పిస్తే నా జీవితం మారాలని, నేను మారాలని నేను యేసయ్యని అంగీకరించలేదు. నాలో ఎంతో అపవిత్రత ఉంది, నాలో ఎంతో అసహ్యత ఉంది, నేను వదులుకోవాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ వీటిని విడిచిపెట్టాలి అని నేను దేవుణ్ణి అంగీకరించలేదు. ఇదిగో వీటి నుంచి నాకు విడుదల కావాలి అని నేను దేవుణ్ణి అంగీకరించలేదు. కానీ నేను నాకు అవసరం లేని విషయాలలో ప్రాకులాడుతున్నాను. మంచి ఉద్యోగం కావాలి, మంచి భర్త కావాలి, మంచి భార్య కావాలి, మంచి పొజిషన్ కావాలి, ఇహలోకములో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదము నా ఇంటి ముంగిటే ఉండాలి. ఇందుకే నాకు యేసయ్య కావాలి. తప్పిస్తే నాలో ఉన్న ప్రతి ఒక్క అపవిత్రతని తీసివేసుకొని నన్ను నేను పవిత్రపరచుకొని దేవుని చేతిలో పాత్రగా వాడబడేందుకు, దేవా ఇందుకేనయ్యా నాకు నువ్వు కావాలని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా అండి? ఆత్మీయ ఎదుగుదల కోసం ఈ దినాన్ని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నాం? యేసయ్యని నమ్ముకుంటేనే ఇంకా ఈ లోకముతో పాటుగా సరి సమానంగా అడుగులేస్తూ ఎంతమంది నడుస్తున్నారండి? యేసయ్యని వెంబడిస్తూనే సినిమాలు చూస్తున్నారు, యేసయ్యని వెంబడిస్తూనే సినిమా పాటలు వింటూ ఉన్నారు, యేసయ్యని వెంబడిస్తూనే అల్లరితో కూడిన ఆటపాటల్లో పాలిభాగస్తులవుతున్నారు, యేసయ్యని వెంబడిస్తూనే కోపాన్ని విడిచిపెట్టడం లేదు, అసహనాన్ని విడిచిపెట్టడం లేదు, అశ్లీల దృశ్యాల వైపు వెళ్తూ ఉన్నారు. నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్న వ్యక్తి అయితే, నిజంగా యేసయ్యని అంగీకరించిన వ్యక్తి అయితే ఈ కార్యాలకి దూరంగా ఉండాలి కదా. ఆనాటి పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, శాస్త్రులకి, ప్రధాన యాజకులకి ఈ దినాన నీకు తేడా ఏముంది? ఏమీ లేదు కదా. వారు కూడా తాము ఏదైతే కావాలనుకున్నారో దాన్ని ఇచ్చేందుకే మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాము. నువ్వు కూడా నీ జీవితంలో నువ్వు దేన్ని పొందుకోవాలి అనుకుంటున్నావు దాని కొరకే యేసయ్య దగ్గర ఎదురు చూస్తున్నావు. ఇది చెయ్యి, నువ్వు నా దేవుడు అని నేను నమ్ముతాను, ఇది చెయ్యి, నువ్వు నా దేవుడు అని చెప్పి నేను ఇతరులకి చెప్తాను. గిరిగీసుకొని ఉన్నాం కదా అండి. అయితే దేవుడు ఎందుకు తెలుసా నిన్ను నన్ను ఎంచుకునింది? ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో మీరు చూసినట్లయితే,
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు, కానీ తండ్రి యొక్క చిత్తము చేయువారు మాత్రమే ప్రవేశిస్తారన్నారు. తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసా? నేను పరిశుద్ధును, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండడమే తండ్రి చిత్తం. ఎందుకంటే పరిశుద్ధత లేనివారు ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. పరిశుద్ధత లేకపోతే మనం దేవుణ్ణి చూడలేం. పరిశుద్ధత లేకపోతే రక్షణ వ్యర్థం. అయితే ఎంతమంది పరిశుద్ధతని కలిగి ఉన్నారండి? ఎంతమంది పరిశుద్ధతని కావాలి అని ఆశపడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు లేదా? దయచేసి ఆ దినాన పరిసయ్యులు చేసిన తప్పు మీరు చేయకండి. ఇప్పుడే మోకరించి దేవుణ్ణి అడగండి, దేవా నన్ను పరిశుద్ధపరచయ్యా. అపవాది మనల్ని చాలా ఈజీగా ట్రిక్ చేసేస్తాడంటే, ఇదిగో నువ్వు రక్షణ పొందుకున్నావు చాలు, దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ఈ లోకంతో పాటు జీవించే, నీ ఆశలన్నీ పెట్టుకొని జీవించు, దేవుణ్ణి వెంబడించడం అంటే మనం అనుకుంటాం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి వస్తే చాలు, మీటింగ్లు ఏమైనా జరిగితే వెళ్ళి వస్తే చాలు, రోజు ప్రార్థన చేసుకుంటే చాలు. ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నీ చిత్తం పరలోకంలో జరిగిన రీతిగా భూమి యందునూ జరిగించు అని అడుగుతాము. అయితే ఆయన యొక్క చిత్తము నువ్వు పరిశుద్ధపరచబడమే. అది మాత్రము మనము ఒప్పుకోం. తలుపు వేసేస్తాము, తలుపు దేవుడు నాక్ చేస్తూ ఉంటాడు, తలుపు తీసేందుకు సిద్ధము లేదు, కానీ ఏమంటాం? దేవా లోపలికి రా అని పిలుస్తూ ఉంటాం. దాగోను గుడిలో విగ్రహం ఉందండి. నిబంధన మందసం అనేది ఆ గుడిలోనికి తీసుకుని రాగా నా విగ్రహం ముక్క చెక్కలుగా పగిలిపోయిందంట. మరి నీ హృదయంలో ఎంత అపవిత్రత ఉంది? దేవుడు నీ హృదయంలో ఉంటే, నీ హృదయంలో ఉన్న అపవిత్రత, ఆ కోపం, అపవిత్రత అంటే ఏదో పెద్ద పాపాలు అనుకోకండి. చిన్న కోపము కూడా దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క దృష్టిలో శరీర కార్యాలు ఒక మారు మీరు చదివినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4-9 వచనాలు మీరు చూసినట్లయితే ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుంది? దేవుడు ప్రేమాస్వరూపి. ఆత్మ, దేవుని యొక్క ఆత్మ కూడా ప్రేమాస్వరూపి. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ఉండదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, మనస్సులో అపకారాన్ని ఉంచుకోదు, త్వరగా కోపపడదంట, అన్నిటినీ నమ్ముతుంది, తాళుతుంది, నిరీక్షిస్తుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అన్నారు. ఇవన్నీ ఉండాలి మనకి. అప్పుడు నిజంగా మనం పరిశుద్ధపరచబడ్డాము అనేదానికి అర్థం. మరి ఈ దినాన్ని నుంచన్నా మీ యొక్క నడకని దేవునితో మొదలెట్టండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.